ఇండియన్ ప్రీమియర్ లీగ్ దీనికున్న స్టార్డమ్, కల్ట్ స్టేటస్ వరల్డ్ వైడ్గా ఇంత డిమాండ్ మరి ఏ ఫ్రాంచైజీ లీగ్లో లేదు. ఇది ఒక మహా సంగ్రామం. ఎత్తుకు పై ఎత్తులు, దెబ్బకి ఎదురు దెబ్బ, నువ్వా నేనా అంటూ సాగే ఈ క్రికెట్ సమరం IPL 2025 మార్చి 22 నుంచి మొదలు కానుంది. ఈ మహా సంగ్రామంలో ఏకంగా 10 టీములు కలిసి 13 వేదికల్లో 65 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఈ సీజన్ IPLలో 10 టీంల యొక్క ఫుల్ స్క్వాడ్, కెప్టెన్ ఎవరు మరియు టీంల యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి, ఈ సీజన్లో కప్పు గెలవడానికి అవకాశం ఉన్న టీం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఈ సీజన్లో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11లో ఉన్న టాప్ 10 టీముల్ని మనం డిస్కస్ చేసుకుంటే, నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ కింగ్స్ని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఈ సీజన్లో లీడ్ చేయనున్నాడు. పంజాబ్ కింగ్స్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 మనం గమనిస్తే, ఓపెనర్స్గా ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ జాస్ ఇంగ్లీష్, నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5 నెహల్ వధేరా, నెంబర్ 6 మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7 శశాంక్ సింగ్, నెంబర్ 8 మార్కో ఎన్సన్, నెంబర్ 9 హర్ప్రీత్ బార్, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, నెంబర్ 11 యజ్వేంద్ర చహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా కుల్దీప్ సేన్ని ఆడించే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఈసారి కప్పు గెలవడానికి చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే వస్తున్నారు. మంచి బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ అండ్ బెస్ట్ కెప్టెన్ అయితే ఉన్నాడు. ఎప్పుడు ప్లేఆఫ్స్కి రావడానికి ఇబ్బంది పడే పంజాబ్ కింగ్స్ ఈసారి మాత్రం గట్టిగా ప్రిపేర్ అయ్యే వస్తున్నారు. నెంబర్ 2 వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్లో SRH కెప్టెన్గా ప్యాట్ కమిన్స్నే ఉండబోతున్నాడు. మనం ఈ సంవత్సరం SRH యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని గమనిస్తే, ఓపెనర్స్గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 నితీష్ రెడ్డి, నెంబర్ 5 హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 అభినవ్ మనోహర్, నెంబర్ 7 సచిన్ బేబీ, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 మహమ్మద్ షమి, నెంబర్ 11 అడమ్ జంపా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ అయితే ఆడనున్నాడు. ఈ సంవత్సరం SRH ప్లేయింగ్ 11 అయితే ఒక కిల్లింగ్ ప్లేయింగ్ 11లా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఓపెనర్ సృష్టించిన బేభత్సం అంతా ఇంత కాదు. ఈ ఇయర్ కూడా అదే ఊపులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నట్టయితే కనిపిస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసరికి IPLలో మోస్ట్ కన్సిస్టెంట్గా రాణించే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు ఇంచుమించు ప్రతి ఏడాది IPL ప్లేఆఫ్స్కి వెళ్ళినట్టే కనిపిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా రుతురాజ్ గైక్వాడే కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్ని లీడ్ చేయనున్నాడు. CSK యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని గమనిస్తే, ఓపెనర్స్గా డెవెన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3 రచిన్ రవీంద్ర, నెంబర్ 4 రాహుల్ త్రిపాఠి, నెంబర్ 5 దీపక్ హూడా, నెంబర్ 6 శివం దుబే, నెంబర్ 7 రవీందర్ జడేజా, నెంబర్ 8 MS ధోని, నెంబర్ 9 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 10 ఖలీల్ అహ్మద్, నెంబర్ 11 నాథన్ ఎలిస్ ఆర్ నూర్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా మతీసా పతిరానా ఆడే అవకాశం ఉంది. ఈ ఆప్షన్లో CSK తెలివిగా వాళ్ళకి ఏ ప్లేయర్లు అయితే అవసరమో అదే ప్లేయర్లను వాళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ స్పిన్ అటాక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. CSK వాళ్ళ మైండ్ గేమ్ ఆటతో ఈ సీజన్లో కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసరికి ముంబై ఇండియన్స్. లాస్ట్ ఇయర్ ప్లేఆఫ్స్కి వెళ్లకుండానే ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి వాళ్ళ టీంని చాలా మంచిగా బిల్డ్ అయితే చేసుకున్నారు. ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో ప్లేయింగ్ 11ని బిల్డ్ చేయడం చాలా క్లిష్టంగానే కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్ని లీడ్ చేయనున్నాడు. ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని మనం గమనిస్తే, ఓపెనర్స్గా రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, నెంబర్ 3 విల్ జాక్స్, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 తిలక్ వర్మ, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 నమన్ ధీర్, నెంబర్ 8 మిచెల్ శాంతనర్, నెంబర్ 9 దీపక్ చహర్, నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 కరణ్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రెంట్ బోల్ట్ అయితే ఆడే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్కి స్ట్రెంత్ అల్లా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా లైనప్ అది. ఈ సీజన్లో స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ యూనిట్ ముంబై లాగే కనిపిస్తుంది. రోహిత్, విల్ జాక్స్, తిలక్, హార్దిక్, సూర్యకుమార్ ఒక్కొక్కడు ఒక్కొక్క గన్లా కనిపిస్తున్నారు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి వస్తే, బుమ్రా ఏప్రిల్ 2nd వీక్ వరకే అవైలబుల్గా ఉండడని న్యూస్ అయితే వస్తుంది. సో బుమ్రా లేని లోటుని బోల్ట్ మరియు దీపక్ చహర్ తీరుస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ మన ర్యాంకింగ్ నెంబర్ 5లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్. DC వాళ్ళ టీంని ఈసారి ఆప్షన్లో చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఈ సంవత్సరం IPL సీజన్కి గాను వాళ్ళ కెప్టెన్గా అక్షర్ పటేల్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం ఆడబోయే ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 మనం గమనిస్తే, ఓపెనర్స్గా జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ అండ్ KL రాహుల్, థర్డ్ డౌన్లో ఫాఫ్ డూ ప్లెసిస్, ఫోర్త్ డౌన్లో అభిషేక్ పోరెల్, ఫిఫ్త్ డౌన్లో ట్రెస్టన్ స్టబ్స్,
6th డౌన్లో అశుతోష్ శర్మ, 7th అయితే అక్షర్ పటేల్, 8th డౌన్ మిచెల్ స్టార్క్, 9th డౌన్ కుల్దీప్ యాదవ్, 10th డౌన్ ముఖేష్ శర్మ, 11th మోహిత్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్ ఆడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఒక మాదిరి స్క్వాడ్తో అయితే వస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మిక్స్డ్ స్క్వాడ్తో అయితే ఫిట్గానే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ సంవత్సరం బ్యాటింగ్లో స్టబ్స్, అశుతోష్ శర్మ, జగ్ప్రజర్ మెగ్గర్క్ లాంటి మ్యాచ్ విన్నర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్తో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ర్యాంకింగ్స్లో 6th టీం వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్కి ఆర్సీబీ అయితే వాళ్ళ ప్లేయింగ్ 11ని రీబిల్డ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. కొత్త కెప్టెన్గా రజిత్ పతిదార్ని అయితే ఎంపిక చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆర్సీబీ తరపున ఆడబోయే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని మనం గమనిస్తే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్, నెంబర్ 3లో రజిత్ పతిదార్, నెంబర్ 4లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 5లో జాకోబ్ బెథెల్, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9 రకీష్ సలీం, నెంబర్ 10 జాస్ హేజల్వుడ్, నెంబర్ 11 యష్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ ఆడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఒక్క కప్పు కూడా గెలవని ఆర్సీబీ టీం ఈ టీంతో కన్సిస్టెంట్గా రాణించి ప్లేయర్స్ అందరినీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఈసారి కప్పు గెలవడం కొద్దిగా సులువుగానే కనిపిస్తుంది. మన టీం ర్యాంకింగ్స్లో నెంబర్ 7 వచ్చేసరికి గుజరాత్ టైటన్స్. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్కి కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయితే లీడ్ చేయనున్నాడు. ఈ సీజన్లో జీటీ ఆడబోయే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని మనం గమనిస్తే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్, నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 5లో షారుఖ్ ఖాన్, నెంబర్ 6లో రాహుల్ తివాటియా, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో అర్షద్ ఖాన్, నెంబర్ 10లో కగిసో రబాడా, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధి కృష్ణ వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ మరియు రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ ఆర్డర్తో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ మన ర్యాంకింగ్స్లో నెంబర్ 8 వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ని కెప్టెన్గా అజింక్య రహానే లీడ్ చేయనున్నాడు. ఈ సంవత్సరం కేకేఆర్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని గమనిస్తే ఓపెనర్స్గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్, నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో అంగస్ రఘువంశీ, నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో ఆండ్రూ రసెల్, నెంబర్ 8లో రమన్దీప్ సింగ్, నెంబర్ 9లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో హెన్రిచ్ నోకియా అండ్ లాస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా ఆడే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో కప్పు గెలిచిన కేకేఆర్ టీం ఈసారి వాళ్ళ ప్లేయింగ్ 11 అంత ఎఫెక్టివ్గా కనిపించడం లేదు. ఈ స్క్వాడ్తో ప్లేఆఫ్స్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టపడాలి కేకేఆర్ టీం అయితే. కేకేఆర్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు కూడా ఎక్కడ కూడా స్ట్రాంగ్గా అయితే కనిపించడం లేదు. సో వాళ్ళు ఈ స్క్వాడ్తో ఎక్కడి వరకు వెళ్తారో మనం వేచి చూడాలి. నెక్స్ట్ నెంబర్ 9 వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి ఈ సీజన్లో సంజు శాంసన్ కెప్టెన్గా లీడ్ చేయనున్నాడు. ఈ సీజన్లో ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 11ని మనం గమనిస్తే ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్, నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 ధ్రువ్ జురేల్, నెంబర్ 6 సిమ్రాన్ హెట్మైర్, నెంబర్ 7 శుభమ్ దూబే, నెంబర్ 8 వనిందు అసరంగా, నెంబర్ 9 మహేష్ తీక్షణ, నెంబర్ 10 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 11 తుషార్ దేశపాండే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్లో రాజస్థాన్ రాయల్స్కి అంత ప్రాబ్లం ఏమీ లేదు. జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ కీ ప్లేయర్స్. బట్ జురేల్ అండ్ రాణా విషయానికి వస్తే వాళ్ళు ఫామ్లో లేరు. అదే పెద్ద సమస్యగా రాజస్థాన్ రాయల్స్కి మారే అవకాశం ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఒక యావరేజ్ బౌలింగ్ ఆర్డర్గా ఉంది. లాస్ట్ టైం అంత ఎఫెక్టివ్గా కూడా ఇయర్ లేదు. సో రాజస్థాన్ ఈ ప్లేయింగ్ 11తో ప్లే ఆఫ్స్ వరకు వెళ్తుందా లేదా అనేది మనం చూడాలి. నెక్స్ట్ మన ర్యాంకింగ్స్లో లాస్ట్ నెంబర్ 10 వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్స్. లక్నో ఈ సీజన్కి కొత్త కెప్టెన్గా రిషబ్ పంత్ను నియమించింది. ఈ సీజన్లో ఎల్ఎస్జీ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని గమనిస్తే ఓపెనర్స్గా యాడిన్ మార్కరమ్ అండ్ మిచెల్ మార్ష్, నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో నికోలస్ పూరన్, నెంబర్ 5లో ఆయుష్ పదోని, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో అబ్దుల్ సమద్, నెంబర్ 8లో షబాజ్ అహ్మద్, నెంబర్ 9లో ఆకాష్ దీప్, నెంబర్ 10లో రవి బిష్నోయ్, నెంబర్ 11లో ఆవిష్ ఖాన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మోసిన్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11లో వాళ్ళ ఓపెనర్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ప్రెజర్ సిచ్యువేషన్లో ఇలాంటి వాళ్ళు ఆడడం చాలా కష్టంగా మారే అవకాశం ఉంది.
ఎల్ఎస్జికి ఎక్కువగా కలిసి వచ్చే అంశం ఏంటంటే పంత్, పురాణ్, మిల్లర్ లాంటి మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ వాళ్ళకి మ్యాచ్ విన్నింగ్ మూమెంట్గా మారే అవకాశం ఉంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.